హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఇప్పుడు యాక్చువల్‌గా డీఎస్సీ అయిపోయి 1 ఇయర్ అవుతుంది. అవును. ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రలేసి 1 ఇయర్ తర్వాత డీఎస్సీ గురించి మాట్లాడడానికి కారణం ఏంటంటారు అసలు? అది రాజకీయ ఎత్తుగడ అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయ నీచ క్రీడ అంటారు. ఈవేళ డిఎస్సీ అయిపోయి 1 ఇయర్ అవుతుంది. 16,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు. పిల్లా పాపలతో హాయిగా ఉన్నారు. అది చూసి వారవలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎంత హాస్యాస్పదమా! నిజంగా బుద్ధి జ్ఞానం ఉండి చేస్తున్నారు మీరు ఈ దీక్షలు. ఈవేళ ఏం లేదండి. ఆ దీక్షలు చేయాలి, పోలీసుల్ని ఎదిరించాలి, అవసరమైతే పోలీసులను కొట్టినట్టు చేయాలి, అరెస్ట్ అవ్వాలి. ఆ సింపతితో ఇదిగో కూటమి ప్రభుత్వం మాకు అన్యాయం చేస్తుంది, మాకు న్యాయం చేయట్లేదు, ఇంత అడ్డగోలుగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుందని చెప్పుకోవడానికి కాకపోతే ఏంటయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ ఘోరం? నువ్వు అలాగా డిఎస్సీ ఇవ్వలేదు, ఇదేదో కూటమి ప్రభుత్వం వచ్చి డిఎస్సీ ఇచ్చి 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే నీకెందుకయ్యా ఈ బాధ? అందులో ఏదన్నా అన్యాయమో అవకతవకలో జరిగాయనుకో, నీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఒక్క ఎవిడెన్స్ అన్నా ఎవరికైనా చూపించావా? ఏదో నోటుకొచ్చింది మాట్లాడి గందరగోళం చేసి మీ నాయకుల్ని జైలుకు పంపించి తద్వారా సింపతి గెయిన్ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నావా తప్ప నిజాయితీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు అందులో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా ఇంతకుముందు చావుల దగ్గర సింపతి కోరేవాళ్ళు, ఇప్పుడు పిల్లల భవిష్యత్తుల మీద కూడా సింపతి కోరాలని చూస్తున్నారు. ఆయనకు 151 సీట్లు వచ్చింది వాళ్ళ నాన్నగారు చావు గురించి, ఆ సింపతి మీద వచ్చిందండి. నిజంగా ఆయన రాజకీయ జ్ఞానం ఉందని, పరిజ్ఞానం ఉందని, అంత గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయనకి రాజకీయ భవిష్యత్తు వచ్చిందా? కేవలం వాళ్ళ నాన్నగారి మీద ఉన్నటువంటి ప్రేమతో, అభిమానంతో ప్రజలు ఏం చేశారంటే, తండ్రి కొడుకు కదా మన రాజన్న కొడుకు అని చెప్పి 151 సీట్లు ఇస్తే ప్యాలెస్లో పడుకుని వచ్చిన రెవెన్యూ మొత్తం బట్టలను నొక్కి ఏవో కొంతమందికి సంక్షేమ పథకాలు ఇచ్చాడు తప్ప రాష్ట్రాన్ని ఎక్కడ అభివృద్ధి చేశాడండి? కాబట్టి ఆయన రాజకీయాలకు పనికిరాడు, అలాగే పోరాటాలకు అసలు పనికిరాడు. ఈవేళ వస్తుందా కదా, ఇప్పుడు అసెంబ్లీకి రావచ్చు కదా, వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడొచ్చు కదా. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ, వాళ్ళు చేస్తున్న పనులు కానీ అసలు ఎంతవరకు వచ్చి ఏం జరుగుతుంది, అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా, ప్రజలకు ఏమన్నా అన్యాయం జరిగితే పరిస్థితి ఏంటంటే కనీసం ఆలోచన కూడా లేదు. అసెంబ్లీకి కూడా రావట్లేదు. పోనీ ఆయన రాకపోతే పోనీ, ఆయనకంటే రాజకీయ పరిజ్ఞానం లేదు, రాజకీయాలు పనికిరాడు. ఉన్న 10 మంది ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, వాళ్ళన్నా పంపాలి కదా. ఏమీ లేకుండా ఎందుకు నాయకుడిని చెప్పుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లే. ఎప్పటికైనా మారండి జగన్మోహన్ రెడ్డి గారు. అసెంబ్లీ వస్తుంది, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మీరు రండి, ప్రజల పక్షాన్ని పోరాటం చేయండి. 6 గ్యారంటీలు ఇచ్చారు, 6 గ్యారంటీల మీద మాట్లాడండి, ప్రజలకు అన్యాయం జరగకుండా చూడండి. లేకపోతే మీరు రాజకీయాలకి దూరంగా వెళ్ళిపోండి. అంతేగాని ఈ డ్రామాలు చేసి సింపతి గెయిన్ చేసుకుందామని ఏదో సాధిద్దామని అనుకుంటే మాత్రం మీ జీవితానికి పరాకాష్ట ఈ వచ్చే ఎన్నికలు లాస్ట్ ఎన్నికలు అవుతాయి. ఎందుకంటే ఈసారి ఓడిపోతే ఇంకా ఎప్పుడూ మీరు రాజకీయాల్లోకి రాలేరు. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆలోచించండి. చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే బాగుంటుంది, ఏకపక్షంగా కూటమి ప్రభుత్వం వెళ్ళిపోతుందని అనిపిస్తుందని చెప్పి అందరూ చెప్తున్నారు. కానీ మీకే వినపట్ల. అప్పుడు 70 మంది సలహాదారులను పెట్టుకున్నారు, 53 మంది రెడ్లను పెట్టుకున్నారు. అందులో 53 మంది రెడ్లే కదా. ఆ రెడ్ల సలహాన వినండి, ఆ రెడ్లని అడగండి అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుంది, అసెంబ్లీకి వస్తే ఎలాంటి పోరాటం చేయొచ్చు. అసెంబ్లీలో మనం మాట్లాడే ప్రతి మాట కూడా రికార్డింగ్ అవుతుందండి. మీరు బయట ఎన్ని మీటింగులు పెట్టినా ఈ గాలిలో కలిసిపోతాయి, ఎవరికి సంబంధం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అసెంబ్లీకి రండి సార్, ప్రజల పక్షాన్ని నిలబడండి. ఫ్యూచర్లో రాజకీయ నాయకుడికి ఎదగాలనుకుంటున్నారు కదా, రండి సార్, అసెంబ్లీకి రండి. థ్యాంక్ యూ.